నమస్తమ్మ మీ పేరు? గంగమ్మ అండి, శంకు గంగమ్మ. ఎలా ఉంది? కూటమి పరిపాలన ఎలా ఉంది? చాలా బాగుందండి. ఏమంటున్నారు? ప్రజలేమంటున్నారు అసలు? ప్రజలు బాగుందంటున్నారండి. బాగాను రోడ్డులో వస్తున్నారు, హ్మ్. ఆనకట్లు కడుతున్నారు, హ్మ్. బ్రిడ్జీలు అయ్యి బాగా చేస్తున్నారు, పనులు బాగున్నాయి. ఇప్పుడు కూటమి ప్రభుత్వం అంటే ఎలక్షన్ టైంలో హామీలు ఇచ్చింది. సూపర్ సిక్స్ అని చెప్పేసి మహిళలకు, ముఖ్యంగా మహిళలకు పెద్దపీట వేసింది. ఇచ్చారు. మరి అన్ని నెరవేరుస్తుందంటారా? మరి చేస్తానని అంటున్నారు కదా, చేస్తారని మేము అనుకుంటున్నాం. అమ్మ, ఇప్పుడు ఏదైతే మహిళలందరికీ కూడా ఉచిత బస్సు అనేది పెట్టారో ఆ, ఎలా ఉపయోగపడుతుంది? ఉచిత బస్సు బాగుందంటారా బాగుందండి, బాగుంది, మహిళలకు? బాగుంది. ఆడవాళ్ళంతా వెళ్ళిపోతున్నారు. ఆడవాళ్ళంతా ఎక్కడికి వెళ్ళమంటే అక్కడికి బాబు గారు వెళ్ళమన్నారు, ఇక దేవుడి దగ్గరికి వెళ్ళమన్నారు, ప్రయాణాలు చేయమన్నారు. అన్నీ చక్కగా ఆడవాళ్ళు బయటే ఉంటున్నారు, చేసుకుంటున్నారు, బాగుంది. ఇంకా అదేవిధంగా అందరికి ఉపయోగపడేది ఇంకోటి ఉచిత గ్యాస్ సిలిండర్. గ్యాస్ సిలిండర్ సిలిండర్లు అన్ని సక్రమంగా అందుతున్నాయి అంటారా? అందుతున్నాయి అంటున్నారు. కొంతమందికి డబ్బులు పడతలేదని ఇబ్బంది పడుతున్నారు, మరి కొంతమందికి పడుతున్నాయి అంటున్నారు. బాగుంది, అది బాగుంది. గ్యాస్ ప్రయాణం కూడా బాగుంది. ఇప్పుడు స్కూల్ పిల్లలు ఉన్నారు కదమ్మా, చదివే వాళ్ళు ప్రతి ఒక్కరికి కూడా అకౌంట్ లో డబ్బులు వేస్తున్నారు. మీ చుట్టుపక్కల వాళ్ళు ఎవరైనా చెప్పారా మాకు డబ్బులు అడ్డాయని అని చెప్పారా? పడుతున్నాయి అందరూ చెప్తున్నారు. పడాపోతే మట్టుకు మాత్రం మా దగ్గరికి వచ్చి సమస్య అడుగుతుంటే మేము బయటకు ఫోన్ చేస్తుంటే సమస్యలు నెరవేరుతున్నాయి. బాగుంది, అది బాగుంది. అంటే ఏదైనా సమస్య ఉంది ఫోన్ చేస్తుంటే స్పందిస్తున్నారమ్మా? సంధిస్తున్నారు, కూటమి ప్రభుత్వం అధికారులు చేస్తున్నారు. ఈ సేవకు చేసిన అందరూ కూడా సంధించి చేస్తున్నారు, ఎదుర్కొస్తున్నారు. ఇప్పుడు చూసుకుంటే ప్రస్తుతానికి మనకున్న ఏదైతే రోడ్లు పరిస్థితులు, మనకి ముఖ్యంగా కావాల్సింది రోడ్లు, డ్రైనేజీలు, త్రాగునీరు చాలా బాగున్నాయి. రోడ్లు మట్టి మాత్రం చాలా బాగున్నాయి. ఎక్కడ చూసినా సిమెంట్ రోడ్లు అందంగా ఉన్నాయి, డ్రైనేజీలు బాగున్నాయి. ఈ పరిపాలన చాలా బాగుంది. మీకు రాజధాని గురించి ఐడియా ఉందా? మన అమరావతి మన రాజధాని ఉందండి, ఉంది. 3 రాజధానులని పెట్టాడు కదండి జగన్మోహన్ రెడ్డి. అవన్నీ కూడా చాలా గలంతు చేసాడు. వీళ్ళు వచ్చాక అన్ని అమలు పరుస్తున్నారు. ఇప్పుడు 3 రాజధానులు ఉంటే బాగుంటది కానీ ఇప్పుడు చంద్రబాబు నాయుడు వచ్చింది ఒకటే రాజధాని అని అమరావతి అంటున్నారు. కానీ ఒకటే రాజధాని మనకి ఇబ్బంది కదమ్మా. 3 రాజధానులు ఉంటే బాగుంటది కదా రాష్ట్రానికి. అలాగని ఎందుకు అనుకోవాలి? అన్నీ కూడా ఒక రాజధానిలో పెట్టుకున్నా బాగుంటుంది కదా. హైదరాబాద్ కన్నా మించిన బాగా డెవలప్ అవుతుంది కదా, చేస్తారు కదా. మరి అన్నీ ఆయన బయటికి వెళ్ళి అన్నీ తెస్తున్నాడు కదా. ఏంటి ప్రాజెక్టులు తెస్తున్నాడు, తర్వాత ఏమో ఇవన్నీ ఏంటి మిషన్లు అవి తెచ్చి ఉద్యోగాలు ఇస్తానంటున్నాడు. అవన్నీ వస్తాయని పెడుతున్నాడు కదా. మా చంద్రబాబు వచ్చాకే బాగుంది ప్రభుత్వం. అంటే ఏం చేసాడు? బూడిద ఏం చేయలేదు. బూడిద వేసాడు మాకు. మా రోడ్డులు బాగలేదు, బూడిద వేసాడు. ఉన్న పెన్షన్లు ఇచ్చేవాళ్ళకి పెన్షన్లు తీసి పడేసాడు. ఆ బియ్యం కొంతమందికి కొట సీట్లు కూడా తీసి పడేసాడు. ఇటువంటివన్నీ చాలా మార్పు చేర్పులు అయినాయి. అవన్నీ వీళ్ళు వచ్చి అన్ని ఒక్కోటి టీడీపీ వాళ్ళు వచ్చి ఎందుకెవరో వాళ్ళు కూడా ఎగస్టాలు మాట్లాడుకుని అలా చెప్పుకుంటారు అంతేగాని ఇది మాత్రం బాగుంది. ఈ ప్రభుత్వం బాగుంది, చేసేది బాగుంది. ఈ రామానాయుడు గారు కూడా అన్నీ కూడా ఎదరకొచ్చి ఎవరే మాట చెప్పినా వారానికి ఒకసారి ఊరు వచ్చినప్పుడు ప్రతి ఊరికి వచ్చి గ్రామానికి వచ్చి చూసుకుని మీటింగ్లు పెట్టి చూసుకుని వెళ్తున్నాడు. ఆయన కూడా చాలా బాగా చేస్తున్నాడు. చంద్రబాబు నాయుడు గారు పుట్టినరోజు జరిగింది, 76 సంవత్సరంలో అడిగెట్టారు ఆయన. ఆ రోజున వాళ్ళ భార్య గారు భువనేశ్వరి గారు మొత్తం 76 లక్షలు ఇచ్చి ఉచితంగా అందరికీ కూడా అన్న క్యాంటీన్ లో భోజనం పెట్టమన్నారు. చాలా బాగుంది. విన్నాను, చాలా బాగుంది, నచ్చింది. టీవీలకు అతుక్కుపోయి ఉంటాను నేను. ఆ చేసి అన్నీ కూడా బాగా చూస్తాను. నేను ఇంకేరే ఇంటికి వెళ్ళను, అయ్యే చూసుకుంటాను, టీవీలోనే మునిగిపోతాను. చాలా బాగుంది. అన్న క్యాంటీన్కి వెళ్ళలేదు కానీ చెప్పుకోవటమే, వెళ్ళి చూసి వస్తామే ఎదరికే, కానీ భోజనం చేయలేదు. భోజనం బాగుంటుంది, కూరలు బాగుంటున్నాయి అంటున్నారు, సాంబార్ బాగుంటుంది అంటున్నారు. చాలా బాగుంటుంది. లోకేష్ గారు తెలుసు కదా మీకు, ఆయన పరిపాలన ఎలా అనిపిస్తుంది? అంటే స్కూల్ మెయిన్ అయిన స్కూల్ అయ్యి ఆయన చూసుకోవాలి. ఆయన చేసేది బాగా మెచ్చుకోవాలండి. ఆయన చేసేది చాలా బాగుంది. కానీ చదువుకుని పిల్లల్ని మాత్రం చాలా అదుపులో తీసుకుని వాళ్ళు చాలా విద్య మాత్రం నేర్పించి వాళ్ళకి ఇవ్వవలసినవి వాళ్ళని మాత్రం చాలా బాగా చేస్తున్నాడు. ఏమిస్తున్నారు? సైకిళ్ళు ఇచ్చారు,
సైకిళ్ళు ఇస్తున్నారు, వాళ్ళు చదువుకోవాలంటున్నారు, వాళ్ళకి అన్నీ కూడా చాలా బాగా చెయ్యాలని ఆయన కూడా తిరుగుతున్నాడు కదా. ఆయన పరిపాలన బాగానే ఉంది. అదే ఆయన ఏంటంటే ఇంకోటి ఐటీ శాఖ మంత్రి ఆయన. మరి ఆ కంపెనీలే తీసుకొస్తామని చెప్తాను. గత ప్రభుత్వమే బెటర్, ఈ ప్రభుత్వంలో కంపెనీలు తీసుకురావడానికి ఉద్యోగ అవకాశాలు ఇవ్వట్లేదని చాలా మంది అంటారు. లేదు లేదు లేదు, కంపెనీలు కూడా తీసుకొస్తున్నాడు. ఇతర దేశాలు వెళ్ళి కంపెనీలు కూడా తీసుకొస్తాకి వెళ్తున్నాడు. అలాగని ఉన్నవాళ్ళు చెప్పుకోవటం తప్ప వాళ్ళు ఎగస్ట్రా వాళ్ళు చెప్పుకుంటారు అలాగా. కానీ ఎవరో పచ్చిపాతం వాళ్ళు జగన్ గారి పార్టీ అలా చెప్పుకోవడం తప్ప ఆయన చేసి అన్నీ నిజాలే నిప్పులా ఉన్నాయి. ఆయన చేసే ప్రభుత్వం బాగుంది, చాలా బాగుంది, మాకు నచ్చుతుంది. స్కూల్లో చదువుకునే పిల్లలు కూడా చాలా బాగున్నాయి అంటున్నారు. తిండికాడ కూడా కూరలేంటి అయ్యేంటి ఆ భోజనాలు చాలా బాగుంటున్నాయి అంట. స్కూల్కి వెళ్ళి వచ్చిన పిల్లల్ని అందరిని అడుగుతాం చెప్తున్నారు వాళ్ళు. కూరలు ఎలాగున్నాయి, బుడ్డు బాగుంటుందా, మీరు ఎలా తింటున్నారు గట్టని పిల్లల్ని అడిగితే పిల్లలు ఇది వరకు ఆ బుడ్డు తినక జగన్ గారి ప్రభుత్వంలో బుడ్డు తినక ఇంటికాడ బాక్సులు అట్టుకెళ్ళిపోయేవారు. ఇప్పుడు అలా బాక్సులు ఎవరు పట్టుకెళ్తలేదు, శుభ్రంగా అక్కడ తినొస్తున్నారు. ఇంటికాడ తల్లిదండ్రులకి ఇబ్బంది లేకుండా లెగిసి తయారయ్యి వెళ్ళిపోతున్నారు స్కూల్కి. లేదు లేదు, బుడ్డు బాగుంటుందని, రైస్ బాగుంది అంటున్నారు, బుడ్డు బాగుంది అంటున్నారు. మరి అది మాటలు. ఇప్పుడు మహిళలకి అంటే గతంలో అంతా కూడా సమస్యలు ఉండేవి, చాలా ఇబ్బందులు పడేవాళ్ళు, బయటికి వెళ్తే ఇలా అగాయిత్యాలు చేసేవారు. మరి కూటమి ప్రభుత్వం వచ్చిందా అసలు మహిళల పట్ల సమస్యలు ఏంటి తీరినాయి అంటారా, ఇక పెరిగినాయి? తీరినాయి, పెరగలేదు, తీరినాయి. చాలా ఆడపిల్ల బయటికి వెళ్తామంటే చాలా ఇబ్బంది పడేది. అప్పుడు ఆడపిల్ల బయటికి నిశ్చపంగా వెళ్తుంది, జలసాగా వెళ్ళి తిరిగి వస్తుంది. ఆ వెనకాల అటువంటి ఏమీ ప్రాబ్లాలు లేవు. అది ఆ పార్టీలో ఉన్నప్పుడు జరిగినాయి. ఇప్పుడు చాలా బాగుంది, ఆ అదుపులు పొదుపులు బాగున్నాయి, ఏమీ ఇబ్బందులు పడతలేదు జనం కూడా. 2029 ఎలక్షన్ వస్తే వైసీపీ రావాలని కోరుకుంటున్నారా? లేదు లేదు, ఎందుకు మళ్ళీ వస్తే వచ్చినాయన్నీ తీసేస్తాడు, లాగేస్తాడు. కొత్త పథకాలు రావు, ఏమీ రావు. అమరావతిని తగ్గొట్టేస్తాడు, మళ్ళీ శ్మశానం అంటాడు, మళ్ళీ వచ్చిన కంపెనీలన్నీ ఎలగొట్టేస్తాడు. ఈ వచ్చినవన్నీ మళ్ళీ ఆడ పొదుపు చేసుకుంటాడు, ఆడ ఆదాయంలో పడిపోతాయి. అంతే. ఈయనే రావాలి, బాబు గారే రావాలి. బాబు గారు ఒక 20 సంవత్సరాలు కానీ వస్తే మన ఆంధ్ర అంతా చాలా బాగుపడుతుంది. బాబు ఉండాలి 4 సంవత్సరాలు, ఒక 20 సంవత్సరాల పాటు బాబు. పవన్ కళ్యాణి, బాబు గారు అంటే పెద్ద బాబు గారు, చంద్రబాబు గారు, లోకేష్, కళ్యాణి, వీళ్ళ ముగ్గురు. మరి ఆయన ప్రధానమంత్రి మోడీ గారు, ఈ 4 ఉంటే రాష్ట్రం బాగుపడుతుంది. అది మా అభిప్రాయం. ఒక్కరిదే కాదు, మా ఊరంతా, మాలో ఉన్న వాళ్ళు అంతా అదే అనుకుంటాం, అలాగే పడతాం. అది